కాలుష్యం పేరిట ప్రజలకు ఉపాధి కల్పించే పరిశ్రమలను అడ్డుకోవటం సమంజసం కాదని రాజ్యసభ మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు జిల్లాలో కలుషిత నీరు ఎక్కువగా ఉందని చెప్పారు. నీటి శుద్ధి కోసమే తాము క్లోరిన్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేశామని తెలిపారు. నీటి శుద్ధికి చవకైన విధానం క్లోరినేషన్ అని తెలిపారు. అలాంటి క్లోరిన్ పరిశ్రమను అడ్డుకునేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారని, ఇది చాలా తప్పు అని వ్యాఖ్యానించారు. తమ కంపెనీ నీటి శుద్ధికి ఎటువంటి కెమికల్ కానీ లవణాలను కానీ వాడటం లేదని స్పష్టం చేశారు. 50 ఏళ్ల క్రితం కర్నూలులో పేపర్ మిల్లు ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు సైతం ఇదే విధంగా అడ్డుకున్నారని గుర్తు చేశారు. 50 సంవత్సరాల క్రితం నేను కర్నూలులో ఫ్యామిలీ తరఫున ఒక పేపర్ మిల్ నిర్మించేదానికి నేను రావటం జరిగింది. అప్పుడు ఇక్కడ నేను కాబట్టి చాలా చిన్నవాడిని. ప్రజా సంఘాలని పేరుతో 50 సంవత్సరాల కిందటే పేపర్ మిల్ రారాదని చాలా గొడవలు చేసేవాడు. పేపర్ మిల్ వస్తే కాలుష్యం అవుతుంది, ఇది అవుతుందని. పేపర్ మిల్లు జాయింట్ ఫ్యామిలీలో విడిపోయిన తర్వాత కొంతమందికి అది వచ్చిన వాళ్ళకి నడపలేక కొన్ని కారణాల వల్ల ఫారెస్ట్ అలాట్మెంట్ కానందున ఆ ఫ్యాక్టరీ క్లోజ్ అయింది. రోజు ధర్నాలు ఫ్యాక్టరీ తెరవాలని. సో ఫ్యాక్టరీ వేయేటప్పుడు అదే ప్రజల తరఫున ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం. ప్రజల కోసం అనే ఫ్యాక్టరీ పెట్టరాదని వాళ్ళే చేస్తుంటారు. పెట్టాలని మునిగిపోయాక అది మళ్ళీ తెరవాలని వారే కోరుతూ డిమాండ్లు చేస్తూ ఉంటారు. దానిలో ఎక్కువ భాగంగా మరి నేను చెప్పేది ఏమంటే 33 సంవత్సరాల కిందట 33 ఇయర్స్ బ్యాక్ కర్నూలులో కాస్టిక్ సోడా ప్లాంట్ కూడా వేయటం జరిగింది. ప్రపంచమంతా దీన్ని క్లోరిన్ ప్లాంట్ అంటారు, మనం మాత్రం కాస్టిక్ సోడా ప్లాంట్ అంటాం. NOH ప్లాంట్ అమ్మారు. మరి ఆ పేపర్ మిల్లుకు నేను వచ్చినప్పుడు 50 సంవత్సరాల కిందట కర్నూలులో మున్సిపాలిటీ వాళ్లకు క్లోరినేషను, కర్నూలు కానీ ఆదోని కానీ మిగతా నంద్యాల కానీ క్లోరినేషన్ సరిగా జరగకుండా ఈ ప్రాంతాలు, రాయలసీమ ప్రాంతాలు కానీ తెలంగాణలో ప్రాంతాల్లో కానీ క్లోరినేషన్ వాటర్ ట్రీట్మెంటు జరగక సంవత్సరానికి వేలాది మంది చనిపోయేవాళ్ళు.